పదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట, పదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట, పదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట, పదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట, పదన పద పర్యంతం వాసుదేవుని వర్ణించే పాట, 16 కళల రేడుని పరవశాల పాల సంద్రాన ముంచే పాట, 10,000 పడగల నీడనే పద కవితల పూలు పరచి గోవిందుని సేద తీర్చు అందమైన పాట, మా అన్నమయ్య పాట, మన అన్నమయ్య పాట, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. ఫ్రీడమ్ ఫిజికలీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో విరామం తర్వాత తిరిగి స్వాగతం. నిత్య జీవన వ్యవహారంలో ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మరెన్నో సన్నివేశాలను మనం చూస్తూ ఉంటాం. అవన్నీ నీడలు మాత్రమే, నిజాలు కావు. కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వరుడి దివ్య దర్శనమే నిత్యమైనది, సత్యమైనది. నారాయణాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్న నిహాల్ గారు సింధు భైరవి రాగంలో ఈ కీర్తనని స్వరపరచటమే కాకుండా వారే స్వయంగా గానం చేయడానికి వస్తున్నారు. ఒప్పులై నొప్పులై ఉండుగాన, ఒప్పులై నొప్పులై ఉండుగాన, అప్పటప్పటికి చూడనది ఏక నిజము, అప్పటప్పటికి చూడనది ఏక నిజము, ఒప్పులై నొప్పులై ఉండుగాన, అప్పటప్పటికి చూడనది ఏక నిజము, అప్పటప్పటికి చూడనది ఏక నిజము. కన్నులకిన్నియు చూడకలలై వలలై, కన్నులకిన్నియు చూడకలలై వలలై, ఉన్నతాలు నట్టాలై ఉండుగాన, కన్నులకిన్నియు చూడకలలై వలలై, ఉన్నతాలు నట్టాలై ఉండుగాన, చిన్న చిన్న చిటిపొటి చిమ్ముదొమ్ముదిమ్ములవి, చిన్న చిన్న చిటిపొటి చిమ్ముదొమ్ముదిమ్ములవి, ఉన్నవన్నీయు చూడనొకటే కానిజము, చిన్న చిన్న చిటిపొటి చిమ్ముదొమ్ముదిమ్ములవి, ఉన్నవన్నీయు చూడనొకటే కానిజము, ఉన్నవన్నీయు చూడనొకటే కానిజము, ఒప్పులై నొప్పులై ఉండుగాన, అప్పటప్పటికి చూడనది ఏక నిజము, ఒప్పులై నొప్పులై ఉండుగాన, అప్పటప్పటికి చూడనది ఏక నిజము.
సారెకు నోరికి చూడ చవులై నవ్వులై సారెకు నోరికి చూడ చవులై నవ్వులై ఊరట మాటలై ఉండుగానా సారెకు నోరికి చూడ చవులై నవ్వులై ఊరట మాటలై ఉండుగానా తారు మారు తాకు సోకు తప్పుదో పులిన్నియూ తారు మారు తాకు సోకు తప్పుదో పులిన్నియు ఓరపారు లేని వెళ్ళ ఒక్కటే కానిజము తారు మారు తాకు సోకు తప్పుదో పులిన్నియు ఓరపారు లేని వెళ్ళ ఒక్కటే కానిజము ఓరపారు లేని వెళ్ళ ఒక్కటే కానిజము ఒప్పులై ఒప్పులై ఉండుగానా అప్పటప్పటికి చూడనది కానిజము ఒప్పులై నొప్పులై ఉండుగానా అప్పటప్పటికి చూడనది కానిజము నిన్నియు చూడ మృదువై పొదువై మేనికి నిన్నియు చూడ మృదువై పొదువై భూమి సంపదలై ఉండుగానా మేనికి నిన్నియు చూడ మృదువై పొదువై భూమి సంపదలై ఉండుగానా తేనై తీపై వెంకటేశ తేనై తీపై తిరువేంకటేశ నిన్ను కానవచ్చినదే ఒక్కటే కానిజము తేనై తీపై తిరువేంకటేశ నిన్ను కానవచ్చినదే ఒక్కటే కానిజము కానవచ్చినదే ఒక్కటే కానిజము ఒప్పులై నొప్పులై ఉండుగానా అప్పటప్పటికి చూడనది కానిజము ఒప్పులై నొప్పులై ఉండుగానా అప్పటప్పటికి చూడనది కానిజము అప్పటప్పటికి చూడనది నిజము గొంతు బాగుండి బాగా పాడగలిగిన ఆర్టిస్ట్ కాబట్టి బాగుందని ముందు చెప్పాలి. కానీ కొన్ని అనుకోకుండా ఇక్కడ ఏర్పడ్డ అవాంతరాలు ఉన్నాయి. మీకు చేసిన ట్యూన్లో ఈ అప్పటప్పటికే అనే దాని యొక్క మ్యూజికల్ స్ట్రక్చరు మీకు బాగా నాటుకోలే, కన్ఫ్యూజ్ అవుతున్నారు, తడవకో రకంగా పాడుతున్నారు. దాని నోటేషన్ క్లారిటీ లేదు అప్పటప్పటికి మీరు పాడడంలో. అంటే పెద్ద లోపంగా చెప్పాల్సిన పని లేదు, కానీ ఎవరైనా పాయింట్ అవుట్ చేయకపోతే ఇగ్నోర్ చేస్తారేమో ఫ్యూచర్లో అని భయం, అందువల్ల చదువుతున్నాను. అది కొంచెం కేర్ఫుల్గా, తప్పకుండా ఖచ్చితమైన స్ట్రక్చర్ ఉండాలి. వేగ్గా ఉంది అది, అదొకటి. రెండోది ఒప్పులై ఉండుగానాలో నా ఫస్ట్ హాఫ్ అంతా ఆల్మోస్ట్ నా వినిపించలే, తర్వాత కాస్త వినిపించింది. నా జాగ్రత్తగానండి. తర్వాత ఓరుపారు లేని వెళ్ళ అని పాడారు రెండో చరణంలో. ఓరపారు లేని వెళ్ళ, అది కొంచెం మీరు అలర్ట్గా ఉండాలి. 3 సార్లు వచ్చింది అది, 3 సార్లు అదే పాడారు మీరు ఊరు అని, అందువల్ల చెబుతున్నా. ఒకసారి పొరపాటుని తర్వాత సర్దుకుంటే పాయింట్అవుట్ చేయకల్లా. మీరు ఒకవేళ ఊరు అని రాసుకున్నారేమో, రాసుకున్న టెక్స్ట్లో అని డౌట్ వచ్చింది, అందువల్ల చెప్తున్నా. అది ఓర. లాస్ట్లో 3వ చరణంలో ఊని సం పదలై అని ఆ సమ్ ఇతరు తీసుకొచ్చి పదలై అట్లా పాడద్దు,
ఊని సంపదలై అంటే వినడానికి బాగుంటుంది. ఊని దగ్గర పాస్ పెట్టుకోండి. సంపద కొంచెం దగ్గరగా జరపండి. యుతులకి లాగేసి పదలై అని కాకుండా ఊని సంపదలై అంటే ఇంకా దాంట్లో క్లారిటీ వినే వాళ్ళకి తొందరగా బుర్రకెక్కుతుంది, సౌకర్యంగా ఉంటుంది. అంతే. చిన్న చిన్న పాయింట్స్. ట్యూన్ బాగా చేశారు అనే దానికి ఇవి ఏ రకంగానూ అడ్డు కాదు. కాకపోతే ఏంటంటే కొంచెం మీ దృష్టికి తీసుకొద్దామని. తప్పకుండా. అట్లాగే బాగుంది, బాగా చేశారు, బాగా పాడారు. ఆల్ ది బెస్ట్. నిహాల్ గారు, సార్, ఒక అరటిపండు మనకి లభించినప్పుడు ఆవుకి మన ఇంట్లో ఆవుకి తినిపించేటప్పుడు తొక్కతో పడంగా తినిపించేయచ్చు, దానికి అరిగిపోద్ది. మనం తినేటప్పుడు తొక్క తీసి తింటాం. అట్లాగా అది దాంట్లో తప్పేం లేదు. ఒక్కటేగా నిజమురా కావచ్చు తీసేసినా కూడా ఎవరు ఏం ఆక్షేపం లేదు. ఒకటేగా నిజము అని అనుకోవచ్చు. అది అందులో అర్థమేం మారదు, ఏమీ లేదు. ఎందుకు చెప్తున్నానంటే గతంలో చెప్పినట్టుగా మీరు రిథం ప్లేయర్ని కానీ లేదా భాష తెలిసిన వాళ్ళని కానీ లేదా ఇద్దరిని కానీ, ఇద్దరిలో ఒక్కరిని కానీ లేదా ఇద్దరిని కలిపి కానీ మీరు సహాయంగా తీసుకుంటుంటే ఇంకొద్దిగా మెరుగ్గా వస్తుందని నా భావం. చక్కగా ఉంది, అభినందనలు. భాషకు కానీ భాషాభిమానానికి కానీ వెంకటేశ్వర స్వామి మీద ఉన్నటువంటి భక్తికి కానీ ఎల్లలు లేవు. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అనే మహత్తరమైనటువంటి మన ఈ కార్యక్రమం ఎల్లలు దాటి రసజ్ఞులైన ప్రేక్షకులెందరినో ప్రపంచవ్యాప్తంగా అలరిస్తోంది అనడంలో సందేహం లేదు. అందుకు చక్కటి ఉదాహరణ ఏంటంటే ఈ సంచికలో ప్రత్యేకంగా ఇద్దరు అమ్మాయిలు, అమెరికాలో పుట్టి పెరిగి అక్కడే చదువుకుంటున్నటువంటి ఇద్దరు అమ్మాయిలు. వారు మన శ్రీనిధి శిష్యురాళ్ళిద్దరూ తన దగ్గర సంగీతం నేర్చుకుంటున్నారు. ఆ సంగీతం అభ్యసిస్తున్నటువంటి ఆ శిష్యురాళ్ళిద్దరినీ కూడా వాళ్ళు అమెరికా నుంచి ఇండియా వచ్చి ఈ వేదికలో పాడాలి అన్న గొప్ప సంకల్పంతో నిజంగా ఈ కార్యక్రమానికి శ్రీనిధి వాళ్ళిద్దరిని తీసుకురావడం జరిగింది. ఇప్పుడే అర్థమవుతుంది మనకి, ఇక్కడ పిల్లలే కాదు అక్కడ పిల్లల్లో కూడా ఎంత సాంప్రదాయం ఉన్నదో, ఎంత స్వామి అంటే భక్తి ఉన్నదో, అన్నమాచార్య కీర్తనలకి ఎంత పట్టాభిషేకం జరుగుతుందో మనకు అర్థమవుతుంది. ముందుగా ఈ సందర్భంగా మనందరం శ్రీనిధికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. పిల్లల్ని తయారు చేయడంతో పాటు మంచి గాయనీమణులుగా తయారు చేయడంతో పాటు అన్నమయ్య సంకీర్తనలు నేర్పిస్తూ అందులో ఉన్నటువంటి అర్థం వివరిస్తూ ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు ముందుగా మీకు అభినందనలు. వారు ఎంచుకున్నటువంటి కీర్తన ఏంటి, అది మీరే స్వరపరిచారా? ముందుగా ఈ వేదిక పైన వాళ్ళు పాడడానికి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, ముఖ్యంగా డైరెక్టర్ గారు రాఘవేంద్రరావు గారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. వారిప్పుడు పాడబోయే కీర్తన పలుమరు ఉట్ల పండుగను ముఖారి రాగంలో నేదునూరి గారు స్వరపరిచినది. స్వాగతం. చిలుకు చిడుకని చిందగను పలు
బగిల్లని పరమామృతములు కుక్కిలి పదనుగ కురియగను బగ్గు బగిల్లని పరమామృతములు కుక్కిలి పదనుగ కురియగను పలుమరు ఒట్ల పండుగను చిలుకు చిడుకని చిందగను పలుమరు ఒట్ల పండుగను చిలుకు చిడుకని చిందగను చిలుకు చిడుకని చిందగను చిలుకు చిడుకని చిందగను. బాగుందమ్మాయి. ఎన్నాళ్ళ నుంచి నేర్చుకుంటున్నారు? 13 సంవత్సరాలు. 13 సంవత్సరాలు. ఓకే, నేర్చుకోండి అట్లాగే. చాలా బాగుంది, గొంతులో బాగున్నాయి. బాగా ప్రాక్టీస్ చేయండి. మీకు ఇంకా మంచి మంచి అవకాశాలు రావాలని భవిష్యత్తులో స్వామివారిని కోరుకుంటూ మీకు మా ఆశీస్సులు అందిస్తున్నాం. బాగుంది. ప్రశిష్యుడు అంటే అర్థం తెలుసా? శిష్యులకి శిష్యుడని. మీరు నేదునూరి వారి ప్రశిష్యులు, మీరు ప్రశిష్యురాళ్ళు. అంచేత దట్ ఇట్ సెల్ఫ్ మీకు అదొక గొప్ప అదృష్టం. అది ఆయన ఆశీర్వాదాలు మీకు ఉంటాయి, గురువుగారి ఆశీర్వాదాలు ఉన్నాయి. చక్కగా మీరు ఇంకా ప్రాక్టీస్ చేసి మీలో లోపాలు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. మీ గురువుగారిని అడిగి ఎక్కడెక్కడ తప్పులు జరుగుతున్నాయి అవి తెలుసుకోవడమే ప్రధానం. ఎందుకంటే ప్రశంసలు ఎప్పుడు ఉంటాయి. ఆ లోపాలు సర్దిద్దుకునే కొద్దీ మీరు ఇంకా ఇంకా నిష్ణాతులు అవుతారు. గాడ్ బ్లెస్ యూ. ఫ్రీడమ్ ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో కాసేపు విరామం. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద. ఇందరి బుద్ధులు ఈశ్వరేచ్ఛకు సరిరావు, గొందినున్న మానుషము కొలుపదెంతైనా చూడరమ్మ సతుల